ఇన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ కూడా నేను ఒకే వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ఎండింగ్ అయితే మిస్ అవ్వద్దు. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. వెల్కమ్ టు ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్. మీరెవరైనా మన ప్రజ్ఞా వెరైటీస్ వ్లాగ్ ఛానెల్‌ని కొత్తగా విజిట్ చేస్తే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి స్టార్టింగ్ అయితే టెంపుల్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్నటప్పుడైతే ఇలా ఉంది. అప్పుడు వానాకాలం మాట. తర్వాతొచ్చేసి వాళ్ళు కడుతూ ఉంటే ఒక్కొక్క స్టెప్పు మేము మా కళ్ళారా చూసాం మాట. చాలా బ్యూటిఫుల్‌గా ఇంకా చాలా శ్రద్ధగా అయితే కట్టారు. చాలా కష్టపడ్డారు. చాలా ఇష్టంగా, కష్టంగా కట్టుకున్న రామాలయం మాట. చాలా బ్యూటిఫుల్‌గా అయితే వచ్చేసింది ఫైనల్ లుక్. ఏదైనా ఆ దేవుడి దయ లేనిదే మనం ఏమీ చేయలేం. అందుకే టైం తీసుకొనైతే చాలా శ్రద్ధగా అయితే కట్టారు. దగ్గరుండైతే కట్టించుకున్నారన్నమాట. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా మీరు చూస్తారు కదా అని చెప్పి ఈ వీడియోలో అయితే అన్ని ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే నేను షేర్ చేసున్నాను. ఇదిగోండి చివరికైతే ఇలా అయితే రెడీ అయింది మాట గుడి. చాలా బావుంది కదా రామాలయం. ఇంకా మీకు మార్నింగ్ అయితే ఇలా ఉంది. ఇది కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. ఇంకా గ్రామాల్లో ఈవినింగ్ అయితే ఒక సీన్ అయితే మనకి ప్రతి చోట కూడా కనిపిస్తుంది కదా! అది కూడా షేర్ చేస్తున్నాను. మిస్ అవ్వద్దు గైస్. మార్నింగ్ అయితే దేవాలయం ఇలా అయితే కనిపిస్తుంది కదా! ఈవినింగ్ టైంలో వచ్చేసరికి పెద్దవాళ్ళందరూ కూడా అక్కడ గుమిగూడి చిన్న పిచ్చాపాటి కబుర్లయితే చెప్పుకుంటారు కదా! అదే మాట. గ్రామాల్లో ఈ సీన్ ప్రతి వాళ్ళు చూస్తానే ఉంటారు కదా! ఇంకా నైట్ టైమ్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంది. సాయంత్రం 6 అయ్యేలోపైతే దీపం పెట్టి ఇలా లైట్స్ అయితే వేస్తారు కదా! మీరు కూడా చూస్తారు కదా అని బ్యూటిఫుల్ దృశ్యం మీకు చూపిద్దామనుకున్నాను. మీకు నచ్చాయా ఈ ట్రాన్స్‌ఫర్మేషన్స్? బ్యూటిఫుల్‌గా ఉంది కదా! ఎండింగ్ మాత్రం. చాలా బావుంది కదా గాయ్స్! ఏదైనా ఆ స్వామివారి దయ లేనిదే మనమైతే చేయలేమని అన్నాను కదా! దానికి నిదర్శనమే మాట ఈ వీడియో. జై శ్రీరామ్! మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.